సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. అయితే తనను కేసులో అన్యాయంగా ఇరికించారని, కేసు పేరుతో వేధిస్తున్నారని అన్నారు. ఈ కేసులో తాను ఏ సాక్షులను బెదిరించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు గురిచేసినందుకు అనంతబాబుపై మరో కేసు నమోదైంది. అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. అయితే తనను కేసులో అన్యాయంగా ఇరికించారని, కేసు పేరుతో వేధిస్తున్నారని అన్నారు. ఈ కేసులో తాను ఏ సాక్షులను బెదిరించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు గురిచేసినందుకు అనంతబాబుపై మరో కేసు నమోదైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం కాకినాడలో కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరొక గంటలోగా విచారణ పూర్తయ్యి తీర్పును కూడా వెలువరించున్నారు. అయితే ప్రాథమికంగా కొంత సమాచారం వరకు అనంతబాబుకు రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువ అని చెప్పి కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే కాకినాడ సబ్ జైలు, రాజమహేంద్రవరం కోర్టు అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కోర్టులో విచారణ కొనసాగుతుంది. అటు ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే డ్రైవర్ హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేశారని అనంతబాబుని ఈ కేసులో A1గా ఉంచారు. అయితే అర్ధరాత్రి 1 గంట వరకు ఈ సాగిన విచారణలో అనంతబాబు ఎక్కడ సహకరించలేదని కూడా చెప్తున్నారు. దాదాపు 30 ప్రశ్నల వరకు అడిగినా తనకు ఏమాత్రం తెలియదని కూడా చెప్తున్నారు. సాక్షులను మీరు ఎందుకు బెదిరించారు, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళెవరో కూడా తనకు తెలియదని కూడా చెప్తున్నారు. మరోపక్క కీలకమైన విషయం ఏంటంటే పోలీసు విచారణలో కూడా అనేక కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఏదైతే హత్య కేసులో సాక్షులకు బెదిరించడంతో పాటు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన విషయం దానికి సంబంధించి అనంతబాబు నేరుగా ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళతో వాట్సాప్ వీడియో కాల్లో కూడా మాట్లాడినట్టు పోలీసుల దగ్గర కూడా సమాచారం ఉంది. ఇవన్నీ కూడా పోలీసులు కూడా మొత్తం ఈ న్యాయవాది దగ్గర న్యాయవాదులు మొత్తం కూడా కూలంకుషంగా తమ రిమాండ్ రిపోర్ట్లోని ఏవైతే సాక్ష్యాలు సేకరించేవన్నీ కూడా వివరిస్తున్నారు. మరో పక్క చూస్తుంటే అనంతబాబుకు సంబంధించి కూడా ఏమాత్రం సహకరించిన నేపథ్యంలో తమకు కస్టడీ కూడా ఇవ్వాలని కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి జరిగిన విచారణలో పోలీసులు ఏమాత్రం అనంతబాబు సహకరించలేరు. ప్రధానంగా అతను ఐఫోన్ ఏదైతే ఉందో ఐఫోన్ సంబంధించి పాస్వర్డ్ ఓపెన్ చేయాలని అడిగినప్పుడు కూడా అనంతబాబు తన పాస్వర్డ్ మర్చిపోయానని చెప్పాడు. అదేవిధంగా ఐఫోన్ సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ సంబంధించి కూడా ఓపెన్ చేయాలని చెప్పినా కూడా పేజ్ పక్కకి పదే తిప్పడంతో ఐఫోన్ పూర్తిగా లాగిపోయింది. ఈ నేపథ్యంలో ఏదైతే సాక్షులకు సంబంధించి ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశాడో వాటి వివరాలను కూడా కూలంకుషంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేప్పుడు కూడా అనంతబాబు సహకరించలేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా న్యాయాధికారి ఎదుట న్యాయవాదులు కూడా వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతబాబుకి ఈ కేసులో ఖచ్చితంగా రిమాండ్ విధించాలని కూడా కోరుతున్నారు. అయితే రిమాండ్ విధిస్తే ఎన్ని రోజులు ఎక్కడని కూడా కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతాయి. మరోపక్క చూస్తుంటే ఈ కేసులో అనంతబాబు అడుగడుగున పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాను కావాల్సిన అనుకున్నప్పుడు మాత్రమే పోలీసులు దొరుకుతున్నారు. మిగతా సమయంలో పోలీసులకు ఏమాత్రం దొరకకుండా ఎక్కడికక్కడ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. 2022లో మేలో హత్య జరిగినప్పుడు కూడా వారం తర్వాత తనంతట తానుగా పోలీసులకు వచ్చారు తప్ప పోలీసులు అతను అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. మరోపక్క తాజాగా ఈ కేసులో కూడా అనంతబాబు వైసీపీ నేత ఇళ్లలో దాక్కున్నారని కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో బైక్ ఎక్కి పారిపోయిన అనంతబాబు ఏలేశ్వరం వెళ్లిపోయి అక్కడ ఓ వైసీపీ కౌన్సిలర్ ఇంట్లో రాత్రంతా బస చేశాడు. ఆ మరుసటి రోజు రాజమహేంద్రవరం పారిపోయి అక్కడ ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసంలో 2 రోజులు దాక్కుని తర్వాత దర్జాగా నిన్న శుక్రవారం కోర్టుకి దర్జాగా హాజరయ్యి పోలీసులకే షాక్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అదే రకంగా చెప్పాలంటే నిన్న కోర్టు విచారణకి హాజరవలసిన పరిస్థితిలో అనంతబాబు పోలీసులకు దొరికాడు తప్ప లేదంటే మరికొన్ని రోజులు కూడా బయట దర్జాగా తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించి డబ్బులు ఇచ్చిన కేసులో అనంతబాబు A1గా ఉన్న నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా కూడా జైలుకు పంపాలని కూడా కోరుతున్నారు. దాదాపు ఇప్పుడున్న సమాచారం వరకు అతనికి రిమాండ్ విధించే అవకాశం ఎక్కువగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏంటైనా కూడా
స్పష్టమైంది. మరోపక్క సోమవారం కూడా ఏదైతే హత్య కేసులో సంబంధించి సాక్షుల్ని బెదిరించిన నేపథ్యంలో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా సోమవారం తీర్పు వెలువరింది. అయితే మరి కాసేపట్లో ఏదైతే రిమాండ్ జైలుకి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే డ్రైవర్ హత్య కేసులో సాక్షుల్ని బెదిరించకూడదని నిబంధన ఉన్నప్పుడు కూడా అనంతబాబు తన బెయిల్ కండిషన్ వైలేట్ చేసి సాక్షుల్ని బెదిరించి అడ్డంగా దొరికిపోయని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా అనంతబాబు ఏదైతే సాక్షులతో ఏదైతే ఫోన్లో మాట్లాడి వీడియో కాల్స్ కూడా పోలీసుల దగ్గర పక్కా ఆధారాల నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా రిమాండ్ విధించే అవకాశం ఉందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్యాయంగా ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళు అడిగారు, అడిగినట్లే మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ఏం లేదు అసలు ఎక్కడ